జనసేనలో జోష్ వస్తుందా? జోష్ నింపే ప్రయత్నమే చేస్తున్నారు పవన్ కళ్యాణ్. విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం ఈ పర్యటనల ద్వారా. ఈ పర్యటనలో ప్రధానమైనటువంటి లక్ష్యం కార్యకర్తలు, నాయకుల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించడం. ఏంటి అంటే పొత్తు వల్ల నష్టపోతున్నామనే అపోహని తొలగించి, లేదు మనం లాభపడుతున్నాం, విడిగాయితో 40 దాకా గెలవగలిగే వాళ్ళం, కానీ జగన్ని గద్దె దించితే ముందు చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చేస్తే ఆ తర్వాత 3వ వంతు సీట్లు మనం తీసుకుని 10 ఏళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తామన్నటువంటిది నమ్మించడం. ఒక వ్యక్తి 10 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి ఇప్పటికీ ఇంకో 10 ఏళ్ళు వెయిట్ చేద్దాం అంటే, అది కూడా కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్న వాళ్ళ ఆశల్ని చంపేస్తూ, ఇంకో 10 ఏళ్ల దాకా మనం కమ్మ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రిగా చేపిద్దాం, మనం 10 ఏళ్ల తర్వాత మనం ముఖ్యమంత్రి అవుతామంటే నమ్ముతారా? కాపులు అంత అమాయకంగా ఉంటారా? ప్లస్ 40 సీట్లు ఈయన పోటీ చేస్తే వస్తుంది అనుకున్నప్పుడు అసలు ఈయన వెళ్తాడా పొత్తుకి? ఇది ఒక సమస్య అయింది. రెండవది, ఎక్కడైతే జనసేన బలంగా ఉందో తెలుగుదేశం పార్టీ బలంగా అక్కడే ఉంది. కాబట్టి ఈ ఓట్లు ఎవరికి చీలుస్తారు, ఎవరిది ఎవరు చీల్చుకుంటారు, ఎవరిని ఎవరు గెలిపించుకుంటారు, ఇవన్నీ జోష్ నింపడం పోయి పవన్ కళ్యాణ్ అట్నుంచి ఇటుకు రాగానే కథ మారుతుంది. ఇప్పుడు విశాఖపట్నంలో అక్కడ ఏదైతే బండారు సత్యనారాయణమూర్తికి దెబ్బ, ఇంకో పక్కన మిగతా తెలుగుదేశం పార్టీ ఏది పల్లాకి దెబ్బ. వాళ్ళు ఇప్పుడు అక్కడ తెలుగుదేశంలో నిరాశ. ఇంకో పక్కన జనసేనకు సంబంధించి ఆ 4 నియోజకవర్గాలు లేకపోతే మిగతా నియోజకవర్గాల్లో నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళు మైనస్. తూర్పుగోదావరిలో సేమ్ ఇట్లాంటి పరిస్థితులు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పే మాటనే గట్టిగా నమ్మేటటువంటి కార్యకర్తల్లో జోష్ ఉంది, మిగతా వాళ్ళల్లో మాత్రం ఒక నిరాశ ఉంది.